మనం ఇట్లా కరీంనగర్ నుంచి ఇరుకుల గ్రామం అనే గ్రామానికి వచ్చినాం. కొంతమంది మహిళా రైతులు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మెయిన్ మహిళలే కీలక పాత్ర పోషించారు. ఎందుకనంటే 6 గ్యారెంటీలో మొత్తం కూడా మహిళలకే. ఏదైతే ప్రతి మహిళకి 2500 రూపాయలు కావచ్చు, ఏదైతే గ్యాస్ ఫ్రీ కావచ్చు, ఏదైతే బస్సు ఫ్రీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ మహిళల్ని చాలా ఆకర్షణీతులను చేసి మహిళల ఓట్లన్నీ వేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. సరే, ఇప్పుడు ఆ మహిళా రైతులు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళకి ఈరోజు బువ్వ వచ్చేదంటే ఆ గ్యాస్ మీద అన్నం వండుకోవాలంటే ఇక్కడ ఓట్లు కానీ అవి పండి ఉండాలి. అవి పండుతేనే కదా బుక్కడి బువ్వ వాళ్ళకి దొరికేది. రైతు పంట పండుతేనే కదా ఆ గ్యాస్ మీద వండేది. కాబట్టి మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, మహిళల రైతుల పరిస్థితి కూడా ఎట్లా ఉందో అడుగుదాం. నమస్కారం అమ్మా, ఏం పేరమ్మా? జహేదా. ఎట్లుందమ్మా కాంగ్రెస్ వచ్చినాక? ఏంది బిల్లు పడినాయి ఇంతకుముందు ఇది పారేదా? ఇవన్నీ వారేటి ఇంతకు ముందు. ఇప్పుడు వార్తలేమో ఏం లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన సంది ఒక నీళ్ళ సుక్కతో నేను ఎన్నడన్నా ఇక్కడ వచ్చి నిలవాలి. నేను ఇంటికాడ ఉండి చాలు చేసుకున్నా. కరెంటు తెలంగాణ ఉండడం అవుతుంది ఇక్కడ. ఇప్పుడు కరెంటు నీళ్లు లేకున్నా కానీ మాకు కాలువ నీళ్ళు వచ్చినా కానీ చెర్లలు ఉన్నా కానీ మాకు మంచిదనం ఉండు. ఇప్పుడు ఏమి లేవు, అంతా ఎండిపోతుంది. 2 లక్షలు పెట్టినాం. 2 లక్షల పెట్టుబడి పెట్టిరు, పొలాలు చూస్తే ఇట్లా ఎండిపోయింది. మాకు కావాల్సింది కేసీఆర్ పాలన కావాలి అంతే. ఎందుకు అంటే గత 8 ఏళ్ళు 8 ఏళ్ళ సంది మేము ఇంటికానే కూర్చున్నాం. మంచిగా అట్టంతా నీళ్ళు వారినాయి చేసినాయి. ఇప్పుడు ఈ వచ్చిన సంది ఏమి లేవు. ఇప్పుడు ఇట్లుంటే మేము సచ్చుగా ఉరి పెట్టుకొని అంత కర్మ ఎందుకు వచ్చింది? అంత కర్మ నీళ్ళు లేవు, వేసిన చేనులు ఎండిపోతున్నాయి. మరి ఆ మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చిరట. ఒక్క మహిళకు మీకు 6,000 మిగులుతానట కదా. మాకు 6,000 వద్దు, ఆ బస్సులు వద్దు. మాకు కావాల్సింది మంచి నీళ్లు, చెర్లు రింపుడు, నీళ్లు ఉండు అంతే చాలు. కరెంట్ ఉండు, ఇవి 2 ఉంటే చాలు. ఏ బస్సు లేకుండా పర్వాలేదు. అంతేనా? అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అసలు వ్యవసాయం చేసే మహిళలు బస్సులలో తిరుగుతారా? ఎక్కడ తిరుగుతున్నాం? తిరిగినా టైంకి దొరుకుతలేవు. బుల్లు వస్తానే అక్కడి స్టేజ్ కాడ వస్తాడు, తలపడతాడు. అప్పుడే లేదు మా రైతులకైతే. ఫ్రీ బస్ అని పెడుతుర్రు, రైతు మహిళలకు బస్సులు ఆపుతలేరు. అక్కడనే బస్ స్టాండ్ నింపుకొని వెళ్ళిపోతాడు అంతే. మరి ఆయన 6,000 మిగిలిన ఈ రైతులు ఏడాడ తిరుగుతారు అసలు బస్సులలో? మాకు రైతులు తిరిగిన మంచిగా తిరగకుండా మంచిగా మాకు పంటలు వండాలి, నీళ్లు ఉండాలి అంతే. చెర్ల నీళ్లు, ఈ పొలాల కరెంటు అంతే. ఈ 2 తప్ప మాకు ఏం లేకుండా పర్లేదు. మరి 2,500 కూడా ఇస్తాడు. 2,500 ఇచ్చిన మంచిదా, ఇవ్వకుండా మంచిదా. ఇవి అయితే వండాలి మాకు. 2,500 వచ్చేదేమే కదా పోయి అన్ని వద్దు. మాకు పంట పండితే బుక్కడి బువ్వ దొరుకుతుంది అంతే. ఇంటికాడ ఉండి కరెంటు చాలు చేయకుండా ఇప్పుడు నేను ఇంత పొద్దుగా దాకా సత్తున్నా. ఈ నీళ్ళన్నీ లేవు, అంతా ఎండిపోతుంది. 2 లక్షల పొలం పెట్టి పైసలు పెట్టిన పొలానికి ఇప్పుడు వచ్చే టైం లేదు. రైతు బంధు మరి రైతు బంధు కూడా వస్తలేదు మాకు. ఎందుకు? మాకు 5 ఎకరాలు ఉన్నదట అని ఇస్తలేడు. మరి 5 ఎకరాలు ఇవ్వకపోతే 5 ఎకరాలు ఉన్నాడు ఒక టైంకు చెయ్యడు అనుకో. లేనివాడు అయితే ఇప్పుడు మీరు లక్షల నమ్మకాలు చెప్తారు, మీరు ఆ పైసలే తింటారా చెప్పుర్రి. మేము రైతు పండిస్తానే కదా, వీటికి ఎందుకు వేయరు మీరు? 100 ఎకరం ఉన్నా కానీ రైతు బంధు వేయాలి. పండించిన ప్రతి భూమికి వేయకపోతే మరి ఇప్పుడు లేని వాళ్ళకి గరీబులు భూమి లేని వాళ్ళు మా అసలు కున్నోడు కూడా చేసుకొని బతకగలుగుతాడు. నువ్వు రైతు బంధు ఎందుకు అయ్యావు చెప్పు? మరి మేము పండించాక ఊరుకుంటాము, మీరు ఆ రూపాయలు తినురిగా. మీరు అనేది ఏంటంటే ఈ రోజు మేము ఇక్కడ ఒడ్లు ఇట్లా పండిస్తేనే అక్కడ లచ్చలు చేసే జీతాలకి ఇంత అన్నం తింటున్నారు అని చెప్తున్నారు. రోజు జీతం తెచ్చుకొని తినరు. వాస్తవం. ఇప్పుడు సీఎం గారు ఇంట్లో కూర్చుంటారు, ఆయన కాడ బుక్కడి భూ పోవాలంటే ఇక్కడ మనం పైసలు వస్తలేదు, మేము కట్టని చెప్తాం, మీరు తింటారు. వాస్తవం అమ్మా. కానీ మరి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతాను మనం. ఏంటంటే ఇక్కడేమో నీళ్ళు ఇస్తలేరు, అక్కడేమో సాగు చేస్తేనే డబ్బులు ఇస్తామంటారు. నీళ్ళు ఏంది? భూమి ఏంటో పండియాలి, నీళ్ళు ఇవ్వాలి కదా. నీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ నీళ్ళు పంట ఎత్తలేవు. రైతు బంధు లేదు మాకు. ఇవరకు కేసీఆర్ పాలన రైతు బంధు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, మేము మంచిగా ఇంటికాడ ఉన్నాం. ఇప్పుడు శేన్ల పంట తిరుగుతున్నా, మొత్తం 2 లక్షల రూపాయలు పెట్టినా మొత్తం పొలం ఎండిపోతుంది. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు. రుణమాఫీ కూడా లేదా? మరి ఎట్లా ఈ రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు నువ్వు? మాకు ఇవన్నీ ఇవ్వకుండా మంచిగా మాకు ఒక చెర్లు రింపాలి, కరెంట్ ఉండాలి అంతే. కరెంట్ ఉండాలి, అట్లయితే రైతులు బాగుపడతారు, లేకపోతే బాగుపడరు. నువ్వు ఇక్కడ మరి బండి సంజయ్ గెలిచిండు, మరి ఆయన వస్తాడు ఎప్పుడన్నా మిమ్మల్ని కలుతానికి? బండి సంజయ్ ఫస్ట్ వచ్చడానికి దండాలు పెట్టుకుంటే ఇంటికి వచ్చిండు. కానీ కొంతమంది ఆటోళ్ళు వేసినట్టు డబ్బులు ఇచ్చిండు కదా, డబ్బుల కోసానికి కథ అందరు వేసిర్రు. సరే వేసిర్రు. కానీ ఇప్పుడు రైతులు మీరు బాధలలో ఉన్నారు, మీ భూములు ఎండిపోతున్నాయి.
పోతున్నాయి. మరి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, మోడీ అధికారంలో ఉన్నారు. మరి రైతుల ఏ మోడీ ఉన్నా ఏ అధికారం ఉన్నా కానీ మాకు కావాల్సింది ఎంత అది డబ్బు పెట్టాను మీరు అది మంచిగా చేపించి మాకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేసి కరెంట్ ఉన్నారు అంతే. కరెంట్ అయితే మీకు ఉండాలి, ఎవడు అనబోని ఏనబోని కరెంటు నీళ్ళు కరెంటు నీళ్ళు అయితే ఉండాలి. మరి ఇప్పుడు ఈ నెర్రెలు వారినాయి, నెర్రలు వారినాయి, నెర్రల కల్లా ఇప్పుడు అవి ఆరేది ఎరకలే ఏం లేదు. ఇప్పుడు ఆ చెర్రలేవు కథ ఎండిపోయింది. కొన్ని ఇంకా సగం పొలాలేమో చేతికొచ్చే పొలాలు కూడా నెర్రెలు పారుతున్నాయి. మాకు కావాల్సింది ఇప్పుడు ఒక నెల రోజులు అన్న నీళ్ళు ఇస్తే మంచిగా అది అవుతుంది. లేకపోతే మేము బండి అని మీరు ఏం తింటారో తినరు కాగితాలు ఇక మీ లక్షలు పట్టుకొని అవే తినరు రూపాయలు ఆఫీసులలో కూర్చొని అయ్యే తినరు ఇక మాకు నీళ్ళు ఇస్తలేరు పండిస్తలేరు. మేము కూర్చుంటాం ఇక మేము కూర్చుంటాం. మేమేం తింటాం మా మంది మాకు గిద్దెడు ఇద్దరు అయితే తింటాం అనుకో. మరి మీరేం తింటారు? లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు తింటారు అవి తింటారా? ఆ రూపాయలు పట్టుకొని తింటారా? రూపాయలు అయితే తినలేరు. మరి రైతు బంధుకి ఎందుకు వేయడు? రైతు బంధు 100 ఎకరం ఉన్నది సారు, 100 ఎకరం 15,000 ఎత్తా అన్నాడు ఎకరానికి. 10 ఇప్పుడు కేసీఆర్ అన్ని వేసిండు. ఇప్పుడు వీళ్ళు 10 ఎకరాల కన్నా ఎత్తలేరు కదా. 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఈ ఉన్నోడు 10 గుంటలే అమ్ముకో తింటాడు. ఈ 100 ఎకరంలా ఇప్పుడు లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు. ఇప్పుడు మన అసలు పెద్దోళ్ళం మనం చేయగలగాం, వాళ్ళు చేసుకుని తింటారు కదా. వాళ్ళు వండితే మనం తింటాం కదా. అట్లా ఉండాలి. ఇక నీకు 100 ఎకరం ఉన్నదంటే సంపాదించుకున్నా అని ఎందుకు వేసుడు? అని కూడా వేయాలి, అందరికి వేయాలి. అందరికి ఎత్తనే లేనోడు చేసుకుంటాడు. ఆ పంట పండితే మీరు ఉన్నోళ్ళు తింటారు కూర్చుండి. ఓకే మంచిదమ్మా మొత్తానికి. కానీ ఈ పరిస్థితులు చూస్తే బాధ అనిపిస్తుంది నాకు. బాధ అనిపిస్తుంది. మళ్ళీ మరి వస్తానే వచ్చే ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీకి ఎత్తావు ఓటు? కార్కి ఎత్తావా? ఎందుకట్లా? కారు మంచిది కదా, నీళ్లు వస్తాయి, చెరువు నింపుతాను కదా, అందుకే కారుకి వేయాలి. ఇప్పుడు చెయ్యికి ఎత్తే నింపుతలేరా? నింపుతాను. ఇప్పుడు వచ్చిందంటే మంచిగా. మరి ఎవి నీళ్ళు ఒక బొట్టులే ఇప్పుడు 2 లక్షలు పెట్టిన సూడు పోరే అన్న నీళ్ళు లేవు. అట్టి సూపు పచ్చగా ఉన్నది అంతే. అంతే బాధేస్తామా? ఈ పెట్టిన పొలం ఎంత చిన్న చిన్న పాపను చదువుకోవాల్సిన పరిస్థితి. ఇంటికాడ ఉండు ఎక్కడ సారు లేస్తేనే ఊరికి ఖర్చు. అందరూ అంటారు ఎటు పోతున్నావు ఇంత పొద్దున అంటారు. ఎందుకు అంత పొద్దుగా పొద్దున కరెంటు వస్తుంది ఉంటది ఉండదు అలా మొత్తుకుంటా నీళ్ళే లేపాయి. తాప చాలు చేసుడు బంద్ చేసుడు. మరి ఆ నీళ్ళు వచ్చినాక మోటార్ మొత్తుకుంటారా? ఇంటికాడ ఉండలేదు, తుర్తిగా తిని ఉండలేదు. ఇక్కడనే మరి మీకు 9 గంటల కరెంట్ ఇస్తే సరిపోద్దా? 3 గంటలు 9 గంటలు సరిపోతలేదు. 12 గంటలు ఇయ్యని కానీ ఇచ్చే కాడికైనా కానీ చెర్ల నీళ్ళు ఉండాలి, కరెంట్ ఉండాలి మాకు. ఇప్పుడు ఆ చెర్ల నీళ్ళు లేకపోతే బాయిల నీళ్ళు ఉండవు, బాయిల నీళ్ళు కరెంట్ ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు పొద్దుగా లేచి వచ్చినా అంటే రాత్రి పొద్దు దాకా కరెంట్ పోయేదాకా పోతే అవి ఇంచలి గాడికి పోతున్నాయి. మళ్ళీ కథ మళ్ళీ బంద్ అవుతుంది. మళ్ళీ అవి అన్నీ ఇంకుతున్నాయి. రాత్రులు కూడా రావాల్సి వస్తుంది. ఆ 8 ఏళ్ళలో ఎప్పుడన్నా వచ్చేది అమ్మ? రాత్రులు వచ్చేది, పొద్దుగా లేచి వచ్చేది అసలు? మేము రాలే అవే పోస్తాం, అవే బంధం పట్టాలి నీళ్ళు. ఆ నీళ్ళు పట్టు మంచిగా ఇంకా కాలువలలో వస్తే చెర్లలో నీళ్ళు వదిలితే అయ్యి పడదు. చెర్ర నీళ్ళు ఉన్నా కానీ కరెంట్ ఉండి చెర్ర నీళ్ళు ఉంటే మాకు ఏమి ఇవ్వకుండా పర్లేకుండే. రైతు బంధుకు ఇస్తలే, రైతు బంధు ఇవ్వాలి. ఇది ఒకటి అందరికి సారు. మాకు 5 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరానికి 100 ఎకరాలు ఉన్నాయి కాదు. 100 ఎకరాలు ఉన్నోనికి లేనోడు చేసుకొని తింటాడు. వాడు ఇంటికాడ కూర్చున్నా కానీ వీళ్ళైతే చేసుకొని తింటారు. వీళ్ళు లేనోడు అయినా కానీ అప్పుడు రైతు బంధు పడాలి. పంట పండించే ప్రతి రైతుకు రైతు బంధు పడాలి. రైతు బంధు పడాలి. నువ్వు 2 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉంటాయి, మాకు 5 ఎకరాలు ఉన్నది కావచ్చు, నీకు 10 ఎకరాలు ఉన్నాయి కావచ్చు. నువ్వు కానీ సాత కాకపోతే ఆడు వండిస్తే మళ్ళీ అమ్ముతే మీరు తినరా? మరి కాగితాలు తినరు మీరు. మళ్ళీ సీఎం కి ఒక 100 ఎకరాలు ఉందనుకో, అదేమన్నా పేదోళ్ళకి ఇస్తాడా? ఆయనకుంటేనా? సీఎం కున్నా కానీ లేని అమ్మక తింటాడు, ఏమైనా కొనుక్కుంటాడు, ఆడు చేసి పోతాడు. ఓకే అమ్మా మంచిది.